అనుకున్నట్టే జరిగింది. అంబటి రాంబాబు జైలు నుంచి బయటకు వస్తున్నారు. దీంతో మరోసారి తెలుగుదేశం పార్టీ పూర్తిగా అబాసు పాలైపోయినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. అంబటి రాంబాబు ఎపిసోడ్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సాగించినటువంటి అరాచకం ఆ పార్టీని తీవ్రంగా నష్టపరిచింది. ఆ పార్టీ శ్రేణుల్లో అసహనం జనాల్లో వ్యతిరేకతకు కారణంగా మారింది. ముఖ్యమంత్రి మీద అంబటి రాంబాబు నోరు జారినటువంటి తీరుని అనేక మంది తప్పుపట్టారు. చివరికి ఆ విషయాన్ని అంబటి రాంబాబు కూడా గుర్తించారు. ఆయన క్షమాపణ కూడా చెప్పారు. క్షమాపణ చెప్పిన తర్వాత ఆయన మీద కేసు పెట్టినప్పటికీ ఇంటి మీద ఆఫీసు మీద దాడి చేసినటువంటి ధోరణితో తెలుగుదేశం పార్టీకి తల బొప్పి కొట్టింది. ఇంత చేసి అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన తర్వాత ఏమైనా సాధించారా అంటే నిండా 10 రోజులు పూర్తి కాకముందే రాంబాబు జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి వచ్చేసింది. తొలుత చంద్రబాబు మీద చేసినటువంటి కామెంట్స్కి గాను ఆయనకి ఇప్పటికే బెయిల్ వచ్చింది. ఆ బెయిల్తో ఆయన బయటపడే అవకాశం ఉందని ప్రభుత్వం భావించింది. మరికొన్ని రోజుల పాటు అంబటి రాంబాబుని జైల్లో నిర్బంధించాలని ఆశించింది. అందుకు తగ్గట్టుగా నవంబర్ నెలలో ఆయన మీద నమోదైనటువంటి కేసుని పైకి తీసింది. అప్పట్లో పీపీపీ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చినటువంటి కార్యక్రమంలో అంబటి రాంబాబు పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ కేసు నమోదైంది. ఆ కేసులో పీటీ వారెంట్లో గుంటూరు కోర్టులో ఆయనకు మరోసారి రిమాండ్ ఇప్పించగలిగింది. వెనక్కి తీరా ఒకరోజు గడిచేసరికి ఆ కేసులో కూడా బెయిల్ వచ్చింది. అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అవ్వడానికి రంగం సిద్ధం అయిపోయింది. ఇంత చేసినప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంబటి రాంబాబుని నిండా నెల రోజులు కూడా జైలు పాలు చేయలేకపోయింది అనేటువంటి అభిప్రాయం వినిపిస్తోంది. ఈ కేసులతో పాటుగా అంబటి రాంబాబు మీద మొత్తం 33 చోట్ల కేసులు పెట్టి వేధించాలని చేసిన ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. ఆ పిటిషన్లన్నీ క్వాష్ చేయాలని నేరుగా అంబటి రాంబాబు హైకోర్టుని ఆశ్రయించారు. దాంతో కోర్టు కేవలం నోటీసులు ఇచ్చి విచారణ చేయాలి తప్ప ఎక్కడ ఆయన మీద కేసులు అరెస్టుల వరకు వెళ్ళకూడదు అనేటువంటి రీతిలో స్పందించింది. దీంతో అంబటి రాంబాబు ఉదంతానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ తన హార్డ్ కోర్ క్యాడర్లో కొంతమందిని సంతృప్తిపరచగలిగిందేమో కానీ మొత్తంగా ఆ పార్టీకి మద్దతుగా ఉన్నటువంటి సాధారణ జనాల్లో కూడా అది సంతృప్తిని ఇవ్వలేకపోయింది. మొత్తంగా అంబటి రాంబాబు ఎపిసోడ్ ద్వారా వైఎస్ఆర్సీపీ భారీగా లబ్ధి పొందిందని చెప్పొచ్చు. అంబటి రాంబాబు మీద దాడి ద్వారా తెలుగుదేశం పార్టీ అబాసు పాలు కావడం, అప్రతిష్ట మూటగట్టుకోవడం ఒకటైతే, రెండోది అంబటి రాంబాబు అరెస్ట్ తర్వాత ఆయన కుమార్తె మౌనిక తెర మీదకి వచ్చారు. అంబటి రాంబాబు లాగే ధీటుగా మాట్లాడడంలో, మీడియాను ఎదుర్కోవడంలో, అనేక అంశాలని ప్రస్ఫుటంగా ప్రజల ముందు పెట్టడంలో మౌనిక అంబటి చాలా సక్సెస్ఫుల్గా వ్యవహరించారు. తద్వారా వాగ్దాటి కలిగిన కాపు యువతి వేదిక మీదకి రావడం వైఎస్ఆర్సీపీకి భవిష్యత్తులో మంచి నాయకురాలుగా ఎదిగేదానికి తగ్గట్టుగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అయితే ఇదే సమయంలో కాపు కార్డుని వైఎస్ఆర్సీపీ ఉపయోగించడం అధికార కూటమిని ఉక్కిరిబిక్కిరి చేసింది. అంబటి రాంబాబు మీద జరిగినటువంటి దాడిలో కాపుల మీద జరిగినటువంటి దాడిగా చెప్పేదానికి నేరుగా జగన్మోహన్ రెడ్డి కూడా ప్రయత్నం చేశారు. దాంతో తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా ఈ మొత్తం ఎపిసోడ్లో నష్ట నివారణ కోసం అనేక రకాలుగా ఎత్తులు వేయాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే తిరుమల లడ్డూ వివాదాన్ని మరోసారి రాజేసే ప్రయత్నం చేశారు. అది కూడా తెలుగుదేశం కూటమి నాయకత్వానికి తల బొప్పి కొట్టించింది. మొత్తంగా ఇటీవల జరుగుతున్నటువంటి వివిధ పరిణామాలతో, అంబటి రాంబాబు లాంటి కేసులతో తెలుగుదేశం పార్టీ అప్రతిష్ట మూటగట్టుకోవడమే కాకుండా ప్రజల్లో మరింత పలుచనైపోయే పరిస్థితిని చేజేతులా కొని తెచ్చుకుంటున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ అధికార పార్టీ శ్రేణులే కర్రలు రాడ్లు పట్టుకుని నడి రోడ్డు మీద వీరంగం చేసినటువంటి దృశ్యాలు చాలా కాలం పాటు టీడీపీ వెంటాడడం అనివార్యం. టీడీపీకి ఇది చాలా ఎక్కువ కాలం పాటే తలనొప్పిని తీసుకురావడం కూడా ఖాయంగా చెప్పాల్సినటువంటి విషయం.